తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. సాధు సుందర్ సింగ్ గారి గురించి చెప్పాను మీకు. తమ వారిని విడిచారు. ఎందుకనంటే తమ వారు తిరస్కరించారు యేసుప్రభువు నమ్మినందుకు. తమ వారు ఒప్పుకోలే. యేసుప్రభువు నమ్ముకుంటే సరే వెళ్ళండిలే మేము కూడా వస్తాం అనలేదు. తిరస్కారం అనుభవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరస్కరించబడినా కూడా, తిరస్కారం పొందినా కూడా వారు యేసయ్యను మాత్రం విడవలేదు. ఎందుకనంటే వాళ్ళ మనసులో ఉన్న ఒకే ఒక్క ఉద్దేశం, యేసయ్యతో దేవునితో యుగ యుగాలు మేము పరలోకంలో ఉండాలి. హల్లెలూయా. అదొక్కటే ఆశ, అదొక్కటే ఆకాంక్ష, అదొక్కటే తపన. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే దేవునితో ఉండాలి యుగ యుగాలు. ఎవరిస్తారా యుగ యుగాల జీవితం? భార్య ఇచ్చిద్దా? భర్త ఇస్తాడా? పిల్లలు ఇస్తారా? స్నేహితులు ఇస్తారా? బంధువులు ఇస్తారా? ఎవరివరండి? నిత్య జీవానికి ఎవరు వారసులు చేయలేవరు నిన్ను. నిత్య జీవాన్ని ఇచ్చేది ఒక్కరే, ఆయనే యేసు ప్రభువారు.